తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కాళేశ్వరంపై అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్య అని చెప్పేసి సాక్షాత్తు పీఎంఏ చెప్పిన పరిస్థితి ఎట్లా చూస్తారండి? కొన్ని అది వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్య అని చెప్పి పిచ్చివాగుడులేక ఆయనతోటి వాగిస్తున్నారు వీళ్ళు. బీజేపీ వాళ్ళు ఇక్కడ లోకల్ స్టేట్ లీడర్షిప్ పిచ్చివాగుడు వాగిస్తున్నారు. బీఆర్ఎస్ కుమ్మక్కవటం మేము ఓపెన్గా చెప్తున్నాం. నాయన అసెంబ్లీలో చెప్పాం, నాయన తప్పు జరిగింది, ఆ తప్పు ఎవరు చేశారు, ఏంటి, దేనివల్ల జరిగింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, రిటైర్డ్ జడ్జి తోటి కమిషన్ ఇస్తారా, సిబిఐ కమిషన్ ఏదైనా అప్పచెప్పుడు ఆ కార్యక్రమం చూడండి, ఎవడు తప్పు చేసినా శిక్షించండి, మాకు అభ్యంతరం లేదు అని అసెంబ్లీలో చెప్పేశాం. మేము చెబుతున్నది ఏంటి, రైతులకి రేపు జూన్ జూలై వస్తే వానలు వస్తాయి, వరదలు వస్తాయి కనుక రైతులకి అన్యాయం చేయొద్దు. రాజకీయ లబ్ధి కోసం, క్రోనీ పాయింట్స్ కోసం రాజకీయం చేస్తూ కూర్చొని ఇక్కడ డిలే చేయొద్దు, ఇమీడియట్గా రిపేర్ వర్క్ చేయండి. ఇది భారతదేశంలో ప్రథమం కాదు. గతంలో కూడా అనేక ప్రాజెక్ట్స్ అప్పుడు ఇలా చిన్న చిన్న మిస్టేక్లు జరగటం, అట్లా సరిదిద్దుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మేడిగడ్డ ఒకటి కాదు, కాళేశ్వరం అంటే ప్రజలకి వీళ్ళు చిన్నగా మేడిగడ్డే కాళేశ్వరం అన్నట్టు ఒక భ్రమ కల్పిస్తున్నారు. కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు, 15 21 పంపింగ్ స్టేషన్స్, 270 కిలోమీటర్ల సొరంగ పాద, 15 రిజర్వాయర్స్, అంత పెద్ద ప్రాజెక్ట్ అది, సమగ్రమైన రూపం అది. ఈ సమగ్రమైన ఇంత పెద్ద ప్రాజెక్టులో ఓ 3 పిల్లర్స్ బీటలు వచ్చింది, బీటలు వచ్చింది. దట్ డజంట్ మీన్ ఆ ప్రాజెక్ట్ అంతా ఇదైపోయినట్టు పిచ్చ కలరు, పిచ్చ డ్రామా చేస్తున్నారు వీళ్ళు. అది మానుకోమంటున్నాం. అది పెద్ద ప్రాజెక్టు, అది తెలంగాణకి ఆయుపట్టు లాంటి, వెన్నెముక లాంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు తప్పు జరిగినప్పుడు దాన్ని రిపేర్ చేయించండి, ఇమీడియట్గా రైతులకు రాబోయే కాలం రైతులకి అందుబాటులోకి తీసుకురండి అని చెప్తున్నాం. అది మేము అంత క్లియర్గా చెప్తూ ఉంటే మేము కుమ్మక్కం అవటం ఏంటి? వాళ్ళు గాలిగ్గా సోదిగా ఏదో చేస్తామో అది చేస్తామన్నారు, అక్కడ ఏమీ లేదు. చిన్న మిస్టేక్ ఆల్రెడీ చెప్పేశాడు గతంలో ఇంజనీరు. ఎందుకు జరిగింది అంటే, ఇక్కడ ఎండాకాలం వానాకాలం, ఎండాకాలంలో స్క్వీజ్ అవుద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, వానాకాలం స్క్వీజ్. ఈ టెక్నాలజీ అక్కడ కొంచెం ఎక్కడో చిన్న క్యాలిక్యులేషన్లో మిస్టేక్ తప్పు జరిగింది, ఆ ఇంజనీరింగ్ మిస్టేక్ అది అని చెప్పారు. దాన్ని ఇమీడియట్గా చేయటమే, రిపేర్ చేసి టక్ అని ముందుకు వెళ్ళాలి. అందుకని ఆ 3 పిల్లర్స్లో బీటలు రాగానే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే ఏదో మేడిగడ్డే కాళేశ్వరం అన్నట్టు పిచ్చివాగుడు, పిచ్చి కలరింగ్ ఇస్తున్నారు. అది ఒక సమగ్ర స్వరూపం తెలియకుండా ఈ మాట్లాడేవాళ్ళు కాంగ్రెస్లో ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్టులు కట్టిన బాపతలు కాదు. ఎప్పుడో నాగార్జున సాగర్ అయ్యే చెప్పాలి వాళ్ళు. వీళ్ళన్ని ప్రాజెక్టులు శంకుస్థాపనలు, శిలాపలకాలే కాంగ్రెస్ది. ఇప్పుడు మోడీ వచ్చినా కదా అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో అలా శంకుస్థాపనతో మిగిలిన ఆయన పూర్తి చేయడానికి నర్మదా అవ్వచ్చు, అటల్జీ అవ్వచ్చు అన్నీ ఇప్పుడు చేస్తున్నారు. సో వీళ్ళు లేనిపోని ఒక భ్రమ కల్పిస్తున్నారు. మేడిగడ్డే కాళేశ్వరం, మేడిగడ్డలో ఇంత పార్ట్ కాళేశ్వరం ఇంత పెద్దది. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్సు, 20 పంపింగ్ స్టేషన్స్, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం. ఇంత దాంట్లో మిస్టేక్ జరిగినప్పుడు మేము కాదంటే కదా జరిగింది, అది ఎవరు మిస్టేక్ మీరు పట్టుకోండి, జైల్లో పెట్టండి, వీఆర్ నాట్ ఇంకా మేము బీఆర్ఎస్ ఆయనతోటి ప్రధానితోటి ఇక్కడ బీజేపీ నాయకులు, బుద్ధి జ్ఞానం లేని నాయకులు ఆయనతోటి అనవసరంగా మాట్లాడిస్తున్నారు. అంతే చెప్తే ఆయన తప్పు ఆ మాట మాట్లాడటం. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎంపీ అభ్యర్థి దొరకట్లేదంటారా? ఎందుకంటే కొంతమంది బీజేపీ అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ లీడర్లేమో బీజేపీలోకి వెళ్తున్న పరిస్థితి. అంటే మీకు అభ్యర్థులు కరువయ్యారంటే ఏం చెప్తారు? ఈ అభ్యర్థులు కరువు అవటం ఏంటమ్మా, బీఆర్ఎస్కి మారుతూ ఉంటారు రాజకీయాల్లో. ఒక గెలుపు ఓటములను బట్టి కొంతమంది మారేవాళ్ళు ప్రతి పార్టీలో ఉంటారు. ప్రతి పార్టీలోనూ అది అందులో మన తెలంగాణలో ఎక్కువ. తెలంగాణలో ఏంటంటే ఇమీడియట్గా ఎంతసేపు పదవిలో ఒక నిబద్ధత, ఒక నియమంగా ఉండదు. అది ఆనాడు చంద్రబాబు మార్చినట్టు తర్వాత మారిపోతూ ఉంటారు ఎన్నికలను బట్టి, అది గెలుపుని బట్టి. ఈ మార్పులో మారిపోయేవాడు ఉంటాడు, వచ్చేవాడు వస్తాడు. ఇక్కడ ఎన్నికల్లో ఒక పార్టీ చిహ్నం పట్టి ఆడియన్స్ ఓటర్స్.
అంతేగాని ఒక వ్యక్తిని బట్టి కాదు. ఇవాళ రాజకీయాలు ఒక నాయకుడిని బట్టే ఓట్లు. పక్కనుండే వ్యక్తిని బట్టి కాదు, నాయకుడిని బట్టి ఓటు. ఈ నాయకుడిని గౌరవిస్తే, ఈ నాయకుడిని కావాలనుకుంటే ఇవాళ బీఆర్ఎస్ని కావాలని ఆడియన్స్, ఓటర్స్ కోరుకుంటున్నారు. ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? కాంగ్రెస్ను గెలిపిస్తే ఢిల్లీ గొంతు వినపడుతుంది, సోనియా గొంతు వినపడుతుంది, రాహుల్ గాంధీ గొంతు వినపడుతుంది, తెలంగాణ గళం వినపడదు. బీజేపీని గెలిపిస్తే గుజరాత్ గళము, ఉత్తరప్రదేశ్ గళము, యోగి ఆదిత్యనాథ్ ఈ గళాలు వినపడితే తప్పితే తెలంగాణ గళం వినపడదు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, వీళ్ళు మాట వెళ్తే ఢిల్లీకి ఇప్పటికి 100 రోజులు కూడా అవ్వలేదు, 8 సార్లు వెళ్ళాడు ఢిల్లీకి. ప్రతిదానికి ఢిల్లీకి ఆమోదానికి, ఢిల్లీకి మంత్రులకి పదవులు, శాఖలు కేటాయించడానికి ఢిల్లీ, ఎమ్మెల్సీ ఢిల్లీ, ఇప్పుడు సీట్లకి ఎంపీ, అన్నిటికీ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆమోదం తప్పితే, అక్కడ గోకించుకుని ఇక్కడ దొరదాటం తప్పితే వాళ్ళకి లేదు. అలాగే బీజేపీ ఎంతసేపు మాట వెళ్తే మా గుజరాత్ చూడండి, మా యూపీని చూడండి, ఒకప్పుడు వాళ్ళ నోటేమంటే మా తెలంగాణ అనే మాట విన్నారా? మా తెలంగాణ అనే మాట విన్నారా? వాళ్ళు వినరు. మా తెలంగాణ అని వాళ్ళ నోటేమంటే రాదు. వాళ్ళ నోటేమంటే మా గుజరాత్ అని వస్తుంది, మా ఉత్తరప్రదేశ్ అని వస్తుంది. సో ఈ గళ వినపడదు. ఒక బీఆర్ఎస్ అయితేనే, ప్రజలు గట్టిగా నమ్ముతారు, ఒక బీఆర్ఎస్ అయితేనే తెలంగాణ గళం ఘనంగా, గర్వంగా, గౌరవంగా వినపడుతుంది. ఢిల్లీలో అయినా, గల్లీలో అయినా తెలంగాణ గళం గట్టిగా వినపడాలంటే బీఆర్ఎస్ని పంపించాలి మనం ఢిల్లీకి. అప్పుడే తెలంగాణ గళం వినపడుతుంది, తెలంగాణ పౌరుషం నిలబడుతుంది, తెలంగాణ తేజస్సు నిలబడుతుంది. వీళ్ళు తెలంగాణ తొక్కేసేసి గ్యారంటీ. కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నంత కాలం నేను తెలంగాణ రానివ్వను అన్నాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆ నిండు అసెంబ్లీలోనూ గెటౌట్ తెలంగాణ అన్నాడు. బీజేపీ 1 ఓటు 2 సీట్లు అని అంది ఎప్పుడు 86లో. తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన హోమ్ మినిస్టర్గా అద్వానీ ఉన్నారు. అప్పుడు ఈ తెలంగాణ అంటే చంద్రబాబు అడ్డుపడ్డాడు, చంద్రబాబును కాదని మేము ఇవ్వలేమని వెనక్కి వెళ్ళారు. సో వీళ్ళు ఎవరు కూడా, చంద్రబాబు ఏమో 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. కమ్యూనిస్టులు ఎవ్వరూ తెలంగాణ కోసం స్టార్ట్ టు ఫినిష్ ఒకే మాట, ఒకే బాట, ఒకే ధ్యాస, ఒకే శ్వాస, తెలంగాణ నిలబడింది బీఆర్ఎస్ ఒకటి. వీళ్ళెవ్వరూ తెలంగాణకి వ్యతిరేకులే. కనుక ఇప్పుడు వీళ్ళ చేతిలో పెడితే మళ్ళీ తెలంగాణ నొక్కేస్తారు, ఢిల్లీకి దాసోహం చేస్తారు, మనం తెలంగాణ అనే దాని ఉనికిని, ఎగ్జిస్టెన్స్ని కించపరుస్తారు, కింద తొక్కేస్తారు అని. కనుక బీఆర్ఎస్ని గెలిపించుకుంటేనే మన ఆత్మ, మనం తెలంగాణ అనే పౌరుషం నిలబడుతుందని ప్రజలు గట్టిగా ఉన్నారు. ఈ రాబోయే ఎన్నికల్లో చూపిస్తారు. ఓకే. అంటే గతంలో కేసీఆర్ ఏమో గొర్రెలు బర్రెలు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? అవి చెప్పడానికి ఏముంది, ఆ ఉద్యోగాలు 4,000 మా హయాంలోనే రెడీ అయింది. కోర్టులో కేసు వేయటం వల్ల అది పెండింగ్ పడింది. అది ఇప్పుడు క్లియర్ అయింది ఇచ్చావు. నువ్వేమైనా వర్కౌట్ చేసిందే? మేము చేసిందే నువ్వు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నావు అంతే. మేము అన్నం వండినాక నువ్వు వడ్డిస్తున్నావు. అన్నం మేము వండేసింది కరెక్ట్గా టైం లంచ్ బ్రేక్ వచ్చింది. లంచ్ బ్రేక్లో నువ్వు వడ్డిస్తున్నావు అంతే తప్పితే ఇంకేం కాదు. ఓకే.